తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే 15 నుండి 31 వరకు ద్వాదశ రాశుల వారికి కూడా గోచార రీత్యా విద్యార్థులకు, గృహిణులకు, వ్యాపారస్తులకు, రైతులకు, రాజకీయ నాయకులకు, వృద్ధాప్యంలో ఉన్న వారికి విడివిడిగా ఎలా ఉండబోతుంది, ఏ గ్రహ సంచారం వల్ల వీరికి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి మే 15 నుండి 31 వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. విద్యార్థులు చదువుపై ఆసక్తి ఉన్నప్పటికీ ఏకాగ్రత కుదరడం కొంత కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా సాంకేతిక మరియు పరిశోధన రంగాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి. రేపు ఎగ్జామ్ పెట్టుకొని ఈరోజు అనవసరంగా ఫోన్లు చూడడం లాంటివి చేస్తే, స్నేహితులతో కబుర్లు చెప్పడం వల్ల సమయం వృధా అవుతుంది. కాబట్టి వచ్చేటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోండి. ప్రతిరోజు ఉదయం దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి, ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి ఉద్యోగంలో స్థానచలనం లేదా బాధ్యతల్లో మార్పులు వచ్చే సూచనలు ఉంటాయి. కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. పనిలో ఒత్తిడి, మానసిక ఆందోళన ఖచ్చితంగా అలాగే ఉంటుంది, పెరుగుతుంది. ఆఫీసులో మీ యొక్క ఐడియా తీసుకొని మరి కొంతమంది వేరే వాళ్ళు వాళ్ళ యొక్క క్రెడిట్ పొందుతారు. అలాగే మిమ్మల్ని మోసం చేసేటువంటి ప్రయత్నించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు ఆ సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మీ పై అధికారులకు వివరించాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వలన వృత్తిలో ఆటంకాలు తొలగుతాయి. వివాహిక జీవితానికి సంబంధించినటువంటి భార్యాభర్తలకు సంబంధించి అష్టమ స్థానమునందు ఉన్నటువంటి శుక్ర గురువుల యొక్క కలయిక వలన రహస్య విషయాలు కూడా, గత సంఘటనల వల్ల చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. పరస్పరం అవగాహన లేక చాలా ఇబ్బంది పడవచ్చు. ఖర్చుల విషయంలో లేదా అత్తమామల వైపు నుండి వచ్చేటువంటి చర్చల వల్ల జీవిత భాగస్వామితో చిన్నపాటి వాదన జరగవచ్చు. శుక్రవారం లక్ష్మీదేవికి నేతితో దీపం వెలిగించడం వల్ల సకల సౌఖ్యాలు కూడా కలుగుతాయి. వివాహం కోసం ఎదురు చూసేటువంటి వారికి సంబంధించి సంబంధాలు కుదురుతాయి, కానీ చివరి నిమిషంలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సప్తమంలో ఉన్నటువంటి గ్రహ సంచారాల వల్ల ఇలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఒక మంచి సంబంధం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోకుండా మీ ఇంట్లో ఉన్నటువంటి వారి యొక్క ఆలస్యం వల్ల అది చేజారిపోయే అవకాశం కూడా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి నిత్యము కూడా అర్గళా స్తోత్రం పఠించడం శ్రేయస్కరం. అర్గళా స్తోత్రం చదవడం వల్ల వివాహం కాని వారికి వివాహం ఖచ్చితంగా జరుగుతుంది. భూ సంబంధితమైనటువంటి రైతులకు సంబంధించిన విషయానికి వస్తే, భూమి సంబంధించి క్రయ విక్రయాల విషయంలో లేదా సాగు పద్ధతులలో కొత్త ప్రయోగాలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. రాహు ప్రభావం వల్ల దిగుబడి విషయంలో అంచనాలు తలకిందులు అవ్వచ్చు. సాగుకు అవసరమైనటువంటి పెట్టుబడి సకాలంలో అందక ఇబ్బంది పడవచ్చు. కానీ మిత్రుల యొక్క సహాయం లభించడం వలన చాలా లాభిస్తారు. ఆదివారం రోజున గోవుకు గాసం పెట్టడం వల్ల గ్రహ దోషాలు కూడా తగ్గుతాయి. అలాగే గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే, ఇంటి అలంకరణ లేదా రిపేర్ల కోసం ఎక్కువ సమయం మరియు డబ్బు ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది. వెన్ను నొప్పి లేదా కీళ్ళ నొప్పులు ఎక్కువగా బాధించే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాలు తలపెట్టినప్పుడు బాధ్యతలన్నీ తలపై వేసుకోవడం వల్ల శారీరక అలసట అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఇదంతా కూడా ఏంటంటే 6వ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ సంచారం వలన. అది స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ మీరు కొన్ని రకాలైనటువంటి అంటే లలితా సహస్రనామ పారాయణం చేయడం వల్ల మానసిక ప్రశాంతత అనేటువంటిది లభిస్తుంది. రాజకీయ నాయకులకు సంబంధించిన విషయానికి వస్తే ప్రజాదరణ లభిస్తుంది, కానీ సొంత పార్టీలో ఉన్నవారే మీకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది. ప్రసంగాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. కొంతమంది మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడిన విషయం కూడా మీకు తెలియకుండా అక్కడ విషయాలన్నీ కూడా జరుగుతాయి. ఒక బహిరంగ సభలో మీరు అన్న మాటలను ప్రత్యర్థులు తప్పుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. హనుమాన్ చాలీసా చదవడం వల్ల శత్రుబాధలు తొలుగుతాయి, లేదా హనుమత్ భడవారణ స్తోత్రం చదవడం వల్ల కూడా శత్రుబాధలు తగ్గుతాయి. మాస్ మీడియా రంగం క్రియేటివిటీ ప్రశంసలు దక్కుతాయి. ఏదో ఒక క్రియేటివ్ విషయంలో విదేశీ అవకాశాలు లేదా పెద్ద ప్రాజెక్టుల యొక్క చర్చలకు వచ్చే సమయం అని అనుకోవచ్చు. మీరు రాసుకున్నటువంటి స్క్రిప్ట్ లేదా చేసేటువంటి పని లేదా మీ సొంతంగా చేసేటువంటి పనికి సంబంధించి హఠాత్తుగా ఒక పెద్ద సంస్థ నుండి పిలుపు వచ్చే అవకాశం ఉంది.
కనకదార స్తోత్రం పఠించడం మంచిది, దానివల్ల ధనప్రాప్తి కలుగుతుంది. వృద్ధులకు సంబంధించిన విషయానికి వస్తే ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశం ఉంది. వారసత్వపు ఆస్తుల విషయంలో చర్చలు ఫలిస్తాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఆస్తి పత్రాలు ఇప్పుడు క్లియర్ అయ్యి మీకు అనుకూలంగా మారవచ్చు. విష్ణు సహస్రనామ పారాయణం వినడం లేదా శివారాధన చేయడం శుభప్రదం. ఈ యొక్క రాశి వారికి సంబంధించి ప్రతికూల పరిస్థితులన్నీ కూడా తొలగాలి అనంటే ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ రాశి వారికి సంబంధించి ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితులు చెప్పుకున్నాం. మరి ఏ రెమెడీస్ చేయాలి, విద్యార్థులు ఏం చేయాలి, గృహిణులు ఏం చేయాలి, ఇలా మనం ఒక్కొక్కల గురించి మాట్లాడదాం. విద్యార్థులు ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే రోజు బ్రహ్మీ ముహూర్తంలో లేండి. వీలైతే మీద దక్షిణామూర్తి స్తోత్రం ఒకరోజు, గణపతి స్తోత్రం ఒకరోజు, లేదా వీలైతే హయగ్రీవుడి యొక్క స్తోత్రం ఇలా 11 సార్లు చదవండి. మీరు ఉదయాన్నే గణపతి దగ్గర గరక తెచ్చి పెట్టుకోండి. బుధవారం కానీ లేకుంటే ఇంకే రోజులో అయినా సరే, ప్రతిరోజు చేసినా మంచిదే. గరక తెచ్చి దానికి కట్టలా కట్టి 11 కట్టలు కట్టి లేదా 21 కట్టలు కట్టి ద్వాదశ నామ స్తోత్రం లేదా ఏకాదశ నామ స్తోత్రం ఏదైతే ఉంటుందో ఆ నామాలన్నీ కూడా చెబుతూ స్వామివారి పాదాల దగ్గర పెట్టండి, ఫోటో దగ్గర పెట్టండి. సంకష్టి హోమాలు జరిగినప్పుడు అమ్మగారికో నాన్నగారికో తీసుకెళ్ళి హోమంలో లేకుంటే పూర్ణాహుతిలో వేయమనండి, చాలా మంచిది. ఒకటి. రెండోది, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు వీలైతే శనగల దండని దత్తాత్రేయ స్వామి దేవాలయంలో కానీ దక్షిణామూర్తి దేవాలయాల్లో ఆయన మెడలో వేయించండి. అది కూడా గురువారం నాడు మంచి గురుబలం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కావాల్సింది అదే. వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఇదే చేయాలి. వీలైతే మీ అమ్మా నాన్నతో చేయించండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు గురువారం రోజు ఉదయం 7:20 నానబెట్టిన శనగలతో కూర్చున్నటువంటి శనగల దండని. అలాగే గురుగ్రహానికి సంబంధించి జపం కూడా చేయించుకోండి. ఈ యొక్క ఉద్యోగస్తులు అలాగే వివాహం కోసం చూస్తున్న వాళ్ళు, డైవర్స్ అయ్యి మళ్ళీ కలవాలనుకునే వాళ్ళు కూడా ఈ యొక్క రెమెడీ పాటించవచ్చు. అలాగే ఎవరైతే గృహిణులు ఉంటారో వారు నిత్యము కూడా శ్రీమాత్రే నమః అన్న పారాయణం చేయడము, గడపకు పసుపు పెట్టడం, రోజు స్నానం చేయకుండా ముందు స్లేపం చేయకండి. మీరు స్నానం చేసిన తర్వాతకే ఊడవడం కూడా చేయాలి. స్నానం చేయకుండా చీపురు పడితే కూడా జ్యేష్ఠాదేవికి నచ్చదు. ఏదో రకమైన నష్టము, లాస్ అనేది జరుగుతుంది. సింపుల్ పని కదా. లేవగానే కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసిన తర్వాతకే ఇల్లు ఊడవండి, లేకుంటే అస్సలు మంచిది కాదు. మళ్ళీ చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా. గడప పూజించుకోండి, గడప పసుపు పెట్టుకోండి, దేవుడి దగ్గర దీపారాధన చేయండి. భార్యాభర్తల మధ్యలో గొడవ ఉంటే భర్తతోని ఎంత గొడవ ఉన్నా సరే తీసుకొచ్చి సాయంత్రం సమయంలో దీపారాధన చేయండి. ఆవు నెయ్యితో కానీ, విప్ప నూనెతో కానీ, సంపెంగ నూనెతో కానీ ఎర్రటి ఒత్తులుగా చేసి కుంకుమతో చేసినటువంటి ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేస్తే మంచిది. అలాగే వ్యాపారస్తులు బుధవారం రోజు ఆవుకు గడ్డి, పచ్చి గడ్డి కనుక నైవేద్యంగా సమర్పించడం, అరటిపళ్ళు పెట్టడం, దాని ఆరోగ్యానికి సంబంధించిన వ్యాక్సిన్ వేయించడం కూడా చేస్తే ఉన్నత వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ఇవే కాకుండా ఇక ఎవరైనా సరే వివాహం కోసం చూస్తున్నటువంటి వాళ్ళు ఉంటే గనక కన్యాపాష్పతం, వరపాష్పతం లాంటి హోమాలు చేయడం జరుగుతుంది. కింద నా నెంబర్ ఉంటుంది, కావాలంటే నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. ప్రతి నెల 2వ అలాగే ఆఖరి మంగళవారంలో ఈ యొక్క కన్యావర పాష్పత హోమాలు చేస్తున్నాం. వివాహం కాని వారి కోసం ఈ యొక్క రుక్మిణి కళ్యాణం కానివ్వండి, కన్యావర పాశుపతాలు కానివ్వండి చేయించుకుంటే చాలా మంచిది. అవన్నీ కూడా మా ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. ఇవే కాకుండా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలనుకునే వాళ్ళు కానీ, పొలిటీషియన్స్ కానీ ఆదిత్య హృదయం లేదా అరుణ పారాయణం చేయించడం చాలా మంచిది. రాజశ్యామల అమ్మవారికి సంబంధించినటువంటి యాగం చేయడం కూడా మంచిది. ఈ రాజశ్యామల అమ్మవారి యొక్క హోమానికి సంబంధించి పీతవర్ణం, గ్రీన్ కలర్ పంచ కట్టుకొని ఈ హోమాన్ని చేయించాలి. ఇవి కూడా ప్రతీ నెల, అంటే ఒక్క రాజకీయ నాయకులకే కాకుండా ఫారిన్ కంట్రీకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి, అధికరణ సిద్ధి రావాలనుకున్న వాళ్ళకి, ప్రమోషన్స్ రావాలనుకున్న వాళ్ళు కూడా ఈ హోమాలలో పాల్గొనవచ్చు. ఇవి కూడా ప్రతీ నెల కూడా ఇవి కండక్ట్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నాము. ఇలా మనకు ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి దోషభూయిష్టమైన పనులన్నీ కూడా మనం ఈ రెమెడీస్ ద్వారా తొలగించుకోవచ్చు. రైతులకు సంబంధించి, పొలాలకు సంబంధించి ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ ఆంజనేయ స్వామికి కానీ అభిషేకం చేయించండి. ఆంజనేయ స్వామికి అభిషేకం చేసిన జలాన్ని కొంత తీసుకొని బాటిల్లో పెట్టుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే జంటనాగులు, రావి చెట్టు, వేప చెట్టు కింద జంటనాగులు ప్రతిష్ఠించుంటారు కదా, అక్కడ మీరు అభిషేకం చేసి ఆ పాలు నీళ్లు పడ్డ మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి తీసుకొని ఆంజనేయ స్వామికి అభిషేకం చేసిన నీళ్లు ఈ మట్టి మీ పొలంలో చల్లుకోండి. నైరుతి మూలలో నిమ్మకాయ కోసి పెట్టండి, గుమ్మడికాయ కొట్టి పెట్టండి. బలి, కుంకుమ, పసుపులు వేయకూడదు, కేవలం కోసి అలా పెట్టాలంతే. దానివల్ల పంటకు ఏవైనా సరే చెడు, దృష్టి, దోషం అన్నీ కూడా పోతాయి.
ఒకవేళ మీకు చాలా పెద్దగా ఉందనుకోండి, దాన్ని విడివిడిగా భాగాలు ఎకరం భాగాలుగా చేసుకొని ప్రతి ఎకరానికి కూడా ఈ నిమ్మకాయ జస్ట్ ఒక నిమ్మకాయ కోసి పెట్టండి. అది మీరు ఏ వారమైనా చేయొచ్చు. సోమవారం నుండి ఆదివారం వరకు ఎప్పుడైనా చేయొచ్చు. ఈ వారం చేయాలి, ఈ వారం చేయకూడదు అని ఏమీ లేదు. అలా చేయండి. దీనివల్ల రైతులందరూ కూడా మంచి అభివృద్ధి చెందుతారు, బాధపడకుండా ఉంటారు. అకాలంగా ఏమన్నా జరిగేటువంటి పనులని మీకు ముందే తెలుస్తూ ఉంటాయి. వృద్ధులు ఎవరైతే ఉంటారో వారందరికీ నేను పదే చెప్పాను, విష్ణు సహస్రనామ పారాయణం కానీ అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క గోవింద నామాలు కానీ చదవడం మంచిది. భార్య భర్త ఇద్దరు కూడా కూర్చొని రోజు సాయంత్రం పూట ఏదో ఒక స్తోత్రం కలిసి చదవడం వల్ల విశేషమైనటువంటి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. డబ్బు కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా ఇబ్బందులన్నీ కూడా పోతాయి. ఇక ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు మాత్రమే. ఇన్ డీటెయిల్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేస్తే డీటెయిల్డ్గా 60-70 పేజీల్లో జాతకం మీకు చాలా విపులంగా ఇవ్వడం, తర్వాత డీటెయిల్గా దాని గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.